కలిమి కరిగిపోయిన నా యొక్క బలిని కరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిని కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డల్ని పరీక్షిస్తాడు. దేవుడు శోధించడు సుమా, దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్తాడు. ఆ పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తున్నామో దేవుడు చూస్తాడు. కెరీతు వాగు మీద ఆధారపడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా, దేవుని ఆశ్రయిస్తున్నామా, లేక లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడుతున్నామా అన్నది దేవుడు పరీక్షిస్తాడు. కరోనా అనే సమస్య మనల్ని కృంగతీస్తుంది కదా, మన డబ్బుని హరింపజేస్తుంది కదా, మన బలాన్ని క్షీణింపజేస్తుంది కదా, మనల్ని ఆశ్రయించేవారు మనల్ని విడిచిపెట్టేస్తున్నారు కదా. అధైర్యపడొద్దని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. బి స్ట్రాంగ్. దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను వదిలిపెట్టాడు. నీ ఒంటరితనములో దేవుడు నీకు అతి సమీపంలో ఉన్నాడు. ఈ సంగతిని మర్చిపోవద్దు, నిరాశపడొద్దని దేవుని సేవకునికి తెలియజేస్తున్నాను. ఏలియా ఆధారపడే కెరీతు వాగు ఆవిరైపోతున్నప్పుడు దేవుడు తన ఉద్దేశంలో ఒక పేద విధవరాల్ని ఉంచుకున్నాడు. ప్రశ్నించొద్దు దేవుని మార్గాల్ని, దేవుని చిత్తాన్ని ప్రశ్నించొద్దు. దేవుడు ఏం చెప్తాడు అది చేద్దాం, దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్దాం. దేవుడు నడిపిస్తే మనకి ఏం కష్టం అండి. ఇంకా బైబిల్లో దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనల్ని పచ్చిగల చోట్లకు తీసుకెళ్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకెళ్తాడు. కొన్ని సందర్భాల్లో గాఢాంధకారపు లోయలో గుండా తీసుకెళ్తాడు. అధైర్యపడద్దు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది, మనకు తోడుగా ఉంటుంది. బైబిల్ గ్రంథం ఈ మాట చెప్తుంది, నిన్ను విడవను ఎడబాయను. నీకు ప్రియమైన వారిని పోగొట్టుకున్నావేమో, నా అనే సొంత వారిని కోల్పోయావేమో, ఇదిగో నేను ఎన్నడూ విడవని దేవుడు అన్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీ కన్నీళ్లు తుడిచేవాడు, నేను చెయ్యి పట్టుకుని నడిపించేవాడు అన్నాడు. 91వ కీర్తనలో మనం చూస్తాం, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. ఆయన చాటునుంటేనే ఆయన చాటున విశ్రమించగలవు. ఆయన చాటున నీవు ఉంటేనే ఆయన నీడన విశ్రమిస్తావు. ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన నీ కోటగా ఉంటాడు, ఆయన నీకు నమ్ముకున్న దగ్గర సహాయకుడిగా ఉంటాడు. కలవరపడద్దు, ఆందోళన పడద్దు. దేవుడు ఏలియాని కరువులో విడిచిపెట్టలేదు, దేవుడు పోషించాడు. ఏలియాని ఒక ధనవంతునిలోకి పంపించలేదు, ఒక పేద విధవరాలికి పంపించాడు. ఆ పేద విధవరాలు చచ్చిపోతున్న సమయంలో, లేక ఏమీ లేని సమయంలో దేవుడు వారిని పోషించాడు, దైవజనుని పోషించాడు. నీవు ఆశ్రయించే దేవుడు ఏలియా దేవుడే, నీవు ఆశ్రయించే దేవుడు దావీదు దేవుడే, నీవు ఆశ్రయించే దేవుడు ఇశ్రాయేలుకు దేవుడే. కాబట్టి ఆయన నమ్మి నిశ్చింతగా ఉండు, ఆయనను చక్కగా నడిపిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు. 2 కొరింథీ పత్రిక 1:4 మనం చూస్తాం, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించున్నాడు.
శ్రమ ఒక్కటే లేదండి, ఆదరణ కూడా ఉంది. శ్రమను చూసి బెంబేలెత్తొద్దు, ఆదరణ చూసి ధైర్యపడండి. శ్రమతో పాటు ఆదరణ కూడా ఉంది. ఆదరణ పొందుతూ ధైర్యంగా ముందుకు సాగుదాం. కలవరపడద్దు, నీకు దేవుడున్నాడు. ప్రార్థన. మహోన్నతుడకు దేవా, ఘనమైన నామం బట్టి వందనాలు. ఎత్తబడిన మాటలు అందరి నీరు కట్టి ఫలింపచేయండి. మాకు ఆధారమైన దేవుడిగా, మమ్మల్ని బలపరిచే దేవుడిగా నీవున్న ఆదరణ పొందుతూ ముందుకు సాగే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.